దౌర్భాగ్యం విశాఖపట్నంలో వలస వచ్చిన నాయకులు విశాఖపట్నం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు గ్రహించలేదు. దశాబ్దాలుగా విశాఖపట్నంకి ఒక చరిత్ర ఉంది. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన నాయకులు కూడా సోకాల్డ్ కాల్ అయ్యన్న పాత్రుడు కానీ బండారు కానీ ఒక ఇంచు కూడా ఈ విశాఖపట్నంకి మేలు చేయలేకపోయారు. I don't understand why he call himself such a great leader అనుకుంటారా, అది నాకు అర్థం కావట్లేదు అన్నమాట. నోరు వేసుకొని పడిపోతే కాదు కదా. విశాఖపట్నం అభివృద్ధి అనేది రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎయిర్పోర్ట్తో ముడిపడి ఉన్నాయి. ఇట్స్ ఇంటర్ట్వైన్డ్. ఈరోజు విశాఖపట్నం ఇంత మైటీ సిటీగా ఎదిగిందంటే ఆ ఎయిర్పోర్ట్ ఎన్నో సేవలు అందించింది. ఆ ఎయిర్పోర్ట్ ఏమో అటు భోగాపురం వెళ్ళిపోతుందంటే నోరు మూసుకుని ఊరుకున్నాడు ఈ అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ, లోకల్ లీడర్స్ అండ్ సో కాల్ గణబాబు. ఆర్ యు నాట్ అషేమ్డ్? వీడావిడ భరత్ ఎంపీ, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ భరత్? విశాఖపట్నం తెలుసా? చరిత్ర తెలుసా? విశాఖపట్నం ప్రజల మనోభావాలు తెలుసా? ఈరోజు ఎయిర్పోర్ట్ అనేది అప్పర్ క్లాసే కాదు, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్కి కూడానా. ఇంకా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్తా ఉన్నారు, ఫ్లైట్స్లో వెళ్తా ఉన్నారు. తిరుపతిలో వెళ్ళాలంటే ఫ్లైట్స్ వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు. లోవర్ క్లాస్ పీపుల్ కూడా ఈరోజు అప్గ్రేడ్ అవుతా ఉన్నారు, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఎంచుకుంటా ఉన్నారు అన్నమాట. భరత్ ఎంపీ భరత్, యువర్ అన్ఫిట్. నువ్వేదో ప్రతిదానికి కూడా ఐ డోంట్ అండర్స్టాండ్, ఆర్ యు ఎన్ ఎంపీయా లేదనుకుంటే జిఎంఆర్ భోగాపురం ఎంప్లాయీవా? నువ్వు తేల్చుకోను ఒకసారి. యు కమ్ డిబేట్ విత్ మీ ఎనీ టైమ్ ఎనీవేర్. భోగాపురంలోనేమో ట్యాక్సీ వాళ్ళు పాపం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మాకేంటి 600 రూపాయలు ఏంటి, మాకు వచ్చిందే ఇక్కడి నుంచి వెళ్తే 700 రూపాయలు వస్తుందంటే 600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అంటే ఇతను పెద్ద ఒత్తాసుపలికి జిఎంఆర్ ఏమంటుంది, ఇతను వచ్చేసి మీడియాకి మనం ఎక్కడ చూసాను ఇన్స్టాగ్రామ్ నెమ్మదిగా ఇంజెక్ట్ అవుతుందంట. అలవాటు పడతారంట నెమ్మదిగా. హైదరాబాద్లో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది. సో ఆ రకంగానే ఇక్కడ విశాఖపట్నంలో కూడా, భోగాపురంలో కూడా, విశాఖపట్నం భోగాపురంలో కూడా అవుతుంది. ఇది వీళ్ళకి కొత్త కదా. సో ఇప్పుడు నెమ్మది తెలుసుకుంటారు అంటాడు. ఏంటి తెలుసుకుంటారు ఎంపీ భరత్? నేను 2 ఏకం చెప్తాను. నేను అసలు ఎక్కువేమీ నేను మాట్లాడాలన్నమాట. తెలుసుకో ఒకసారి. ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమో బిడ్డింగ్ వస్తే ఈ చంద్రబాబు నాయుడు 30.2% ఏమో రెవెన్యూ ఇస్తాము, 20%, 26% ఈక్విటీ ఇస్తాం. అంటే 26% ఈక్విటీ అంటే షేర్ అన్నమాట. ఎయిర్పోర్ట్లో ఏపీకి 26% ఇస్తామన్నమాట. ప్లస్ 5.6 crores ఎవ్రీ ఇయర్ లీజ్ ఇస్తాము అమౌంట్. ఓకే, మేము అక్కడ కడతాము, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంచుతాము అని ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా వస్తే చంద్రబాబు నాయుడుకి రాజది L1 బిడ్డింగ్గా ఓకే చేశారన్నమాట. బట్ ఈజ్ ఏమేంటంటే ఈ జిఎంఆర్ని తెప్పించుకోవాలంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కాల్ చేశారు. దాంట్లో ఏం ఫిట్టింగ్ పెట్టాడు మన బాబు చంద్రబాబు నాయుడు? ఎయిర్పోర్ట్ కట్టే వాళ్ళకి, ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ అనుభవం అంటారంట. ఎవడంటే చెప్పండి రియల్ ఎస్టేట్ అనుభవం కావాలని? రియల్ ఎస్టేట్ అనుభవం కావాలండి.
సో రియల్ ఎస్టేట్ ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఉంటుంది? ఇది గవర్నమెంట్ అథారిటీ ఇది. సో అది తప్పుకున్నారు. సో భోగాపురం వచ్చి సోకాల్ జిఎంఆర్ వచ్చింది. జీవీకే వచ్చింది. అలాగే ఏమంటారు డిఓఐటి, ఈ 3 ఆర్గనైజేషన్స్ వచ్చాయన్నమాట. చాలా తెలివిగా 3 ఆర్గనైజేషన్స్ వస్తే జిఎంఆర్ వాడేమో 303 రూపాయలు పాసెంజర్కి మన ఏపీ గవర్నమెంట్కి ఇస్తానని, అదే డిఓఐటి అయితే 261 రూపాయలు ఇస్తామని చెప్పేసి, జీవీకే వాళ్ళు అంటే ముంబై నడుపుతున్నారు వాళ్ళు ఎయిర్పోర్ట్ ఇప్పుడు 207 రూపాయలు ఇస్తామని. అంటే అప్పుడు ఏంటంటే 303 రూపాయలు ఎక్కువ కదా మనకి, మన ఏపీకి ఇచ్చి వస్తుందని చెప్పి జనాలను పంపించడం కోసం చెప్పి వాడికి ఇచ్చారు జిఎంఆర్ గ్రూప్కి తెలివితేటలుగా. తర్వాత ఇప్పుడు కథ మొదలైందన్నమాట. ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేసి అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కావాలనుకుంటే మనం ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళచ్చు. కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా నిందలు వేస్తూ ఉన్నారు, ఆపేస్తారేమో అని చెప్పేసి సరే ప్రొసీడ్ అయ్యారు. 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 1000 కోట్లు స్వయంగా ఇచ్చారు. రీహాబిలిటేషన్ చేశారు. ప్రతి రీహాబిలిటేషన్కి ఏంటంటే 1 ఎకరం భూములకి 5 సెంట్లు భూమి ఇచ్చారు. 9 లక్షలు కట్టుకోవడానికి ఇచ్చారు. సో వాళ్ళందరూ అక్కడ ఉండే మత్స్యకారులు అందరూ హ్యాపీ అయ్యాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చెప్పేసి తర్వాత సబ్సిక్వెంట్గా ఎల్ఎన్టీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎయిర్పోర్టు అన్నీ కూడా అన్నీ ఇచ్చి అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా 75% అయిపోతుంది. వచ్చిన తర్వాత అదృష్టం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ అదృష్టమే. అంటే అదృష్టం ఏంటంటే ప్రజలకు అదృష్టం ఉండదు, వీటికి అదృష్టం ఉండదు. ప్రజలకు అదృష్టం ఉండదు, వీటికి అదృష్టం ఉండదు అనమాట. లైట్లు అన్నీ బిగించారు అప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు, మెరుపులు, అద్దాలు గెద్దాలు అన్నీ. ఎయిర్పోర్ట్ ఏమో వదిలేదు. ఓకే అండి, సరిపోయింది, ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఈ లోపు ఏం చేశాడంటే 2000 దీంట్లోనే ఈ లోపు క్లాసెస్ అన్నీ మార్చారు. ఈ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేవారంట, ఆ ఎయిర్పోర్ట్ రన్ అవ్వాలంటే క్లోజ్ చేశారు. సంతకాలు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ. తర్వాత వాడికి 10 సంవత్సరాల తర్వాతే కడతాడంటే ఈ 303 రూపాయలు అన్నాడు కదా, 303 రూపాయలు ప్రతి పాసెంజర్కి ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల వరకు రూపాయి ఎవడు దానికి ఒప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు భరత్ వినోద్ బాగా అనుకుంది, పాసెంజర్కి డిపార్చర్ పాసెంజర్ దగ్గర నుండి 850 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు డిపార్చర్ పాసెంజర్. అదే ఢిల్లీ అయితే 125 రూపాయలు. ఢిల్లీ కంటే పెద్దదండి భోగాపురం ఎయిర్పోర్ట్. 850 రూపాయలు ఛార్జ్ చేయడం ఏంటి, అక్కడ 125 రూపాయలు ఛార్జ్ చేయడం ఏంటి ఢిల్లీ. ముంబై అంతా 175 రూపాయలు. ఏంటి ఇక్కడ విశాఖపట్నంలో దోచుకుంటారా వీళ్ళందరూ? జస్ట్ వన్ భరత్ వినున్నావా నువ్వు? వినవు బాగానా? సో దీనివల్ల 60 లక్షల పాసెంజర్స్, డిపార్చర్స్, అరైవల్స్కి కొంచెం 350 రూపాయలు ఎంత పెట్టారు. ఇదంతా యావరేజ్ కలుపుకుంటే ఎంత వస్తుంది? సుమారు పాసెంజర్స్ దగ్గర నుండే వీళ్ళకి 5,000 కోట్లు 10 ఇయర్స్కి వస్తుంది, 10 సంవత్సరాలకి. పాసెంజర్స్ దగ్గర నుంచి 5,000 లెక్కలేసాను అన్నీ నేను. 5,000 కోట్లు కావాలండి, లెక్కలన్నీ సబ్మిట్ చేస్తాను. 5,000 కోట్ల రూపాయలు పాసెంజర్స్ దగ్గర నుండే 10 సంవత్సరాలు వచ్చేస్తుంది. జిఎంఆర్ ఎంత ఖర్చు పెట్టాడు, అప్పు తెచ్చుకున్నాడు? 4,750 రూపాయలు మాత్రమే బ్యాంక్ తెచ్చి కట్టాడు. అంటే ఆ ఒకదానికి సెల్ అయిపోయింది కదా 10 సంవత్సరాలని అయిపోయింది. తర్వాత ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జెస్
అంటే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది అనుకోండి, దానికి మెట్రిక్ టన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ జిఎంఆర్ వాడు. ఒక మెట్రిక్ టన్కి ఎంత డబ్బని. అలాగా ఒక బోయింగ్ 747 400 ప్యాసింజర్స్ కానీ దిగిందంటే సుమారు 7 లక్షల రూపాయలు జిఎంఆర్ కడతారనమాట. అంటే ఈ రకంగా చూసుకుంటే రోజుకి 100 ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ అవుతా ఉంటే సంవత్సరానికి రోజుకి 5 కోట్లు వస్తుంది. అంటే మరి దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకో, 10 సంవత్సరాలకి 18,250 కోట్లు సంపాదన. 10 సంవత్సరాలకి 18,250 కోట్లు. అంటే ఇది పూర్తిగా ఆదాయమే జిఎంఆర్కి. భరత్ వినో బాగానా. తర్వాత కార్గో ఉంది, కార్గో హ్యాండ్లింగ్. అది దేవుడికే ఎదుగు, మరి అది ఇష్టమే. కార్గో హ్యాండ్లింగ్కి అంతేనే జిఎంఆర్ ఛార్జ్ చేసుకోవచ్చు. దాని వరకు నేను ఇంకా చెప్పలేను, మీరే అర్థం చేసుకోండి. పార్కింగ్ ఫీజు దీని మీద ఎంత 60 లక్షల మంది పాసెంజర్స్ సంవత్సరానికి వెళ్తా ఉన్నారంటే కనీసం ఎలాగలేదన్నా సరే నా బోటోడైనా ట్యాక్సీ బోటోడైనా ఎవరైనా సరే 10 లక్షల బండిలైనా అంతే కదా, 10 లక్షల కార్లు అయినా సరే సంవత్సరానికి తిరిగితే కదా. అంటే ఒక బండి దగ్గర 600 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తున్నావు అంటే ఎంత అయిందండి? అది అక్కడే 10 సంవత్సరాలకి 600 కోట్లు అయిపోయింది. ఏమీ కాకుండా భరత్ చెప్పేస్తున్నాడు అన్నమాట. నెమ్మదిగా ఎక్కుతుందంట. ఏంటి ఎక్కుతుంది? ముంబైకి ఇది ఢిల్లీకి, ముంబై ఢిల్లీ అంటే ఏంటంటే అక్కడ వ్యాస్ట్ కొన్ని కోట్ల మంది పాసెంజర్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడేమో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టుకున్నారు అన్నమాట. 8 మినిట్సే ఉండాలి, 6 మినిట్సే ఉండాలి ఫస్ట్. ఇలా అంటాడండి. 6 మినిట్స్ కంటే ఏముంది? ఇప్పుడు నీకు డ్రైవర్ ఉంటాడు భరత్, నీకు డ్రైవర్ ఉంటాడు, ఆడు వచ్చి డోర్ తెస్తాడు, వెళ్ళిపోతావు, బండి వెళ్ళిపోద్ది. మిగతాలు అలా కాదు కదా. లగేజ్ తెచ్చుకోవాలే, లగేజ్ తీసుకున్నాలే. ఏం భరత్ ఇదేం మాటలు నువ్వు అసలు అర్థం కాదు. అరేవన్ ఎంపీ యు ఆర్ స్పీకింగ్ లైక్ ఎన్ ఇలిటరేట్. విశాఖపట్నం ప్రజలైతే మీకు అభిమానం లేదా? యు ఆర్ స్క్రూయింగ్ ది పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నావు. ఆ రకంగా జిఎంఆర్కి ఎందుకు నీకు ప్రాఫిట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నావు? ముంబైలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, భోగాపురంలోనేమో పార్కింగ్కి ఈ డబ్బులు ఏంటి నాకు అంది. మళ్ళీ సి క్లాస్ సిటీ అంటావు. ఇక్కడి నుంచి ఉద్యోగస్తులు వెళ్తే ఇక్కడ 13,000 అంటావు సి క్లాస్ సిటీ అని. మరి అక్కడ ఉద్యోగస్తులకి అయితే మాత్రం ఇది. సో అది ఇంకా తర్వాత మీకు తెలుసు దాంట్లో రీటైల్ షాప్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్. ఓకే, తర్వాత ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే బీర్లు, వైన్లు, లిక్కరు అన్నీ అమ్ముతారన్నమాట. భరత బాగా వెళ్ళి తాగొచ్చు అక్కడ. తర్వాత కమర్షియల్ స్పేసెస్, హాస్పిటాలిటీ అండ్ ఇండస్ట్రీస్ అక్కడ డెవలప్మెంటు, బిజినెస్ డెవలప్మెంటు, ఇవన్నింటికి ఇంకా లెక్కలేదు. ఇంకా జిఎంఆర్కి తెలిసిందే కదా ఏ రకంగా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా చేయడం. తర్వాత మీకు తెలిసిందే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ ఎవరికైనా సరే ఈ జిఎంఆర్ఏ ఏమన్నాడంటే ఎవరైతే అక్కడ ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే ఆర్ ద లూజర్స్. ఇక్కడ వస్తుంది ఏంటంటే మా మత్స్యకారులే భోగాపురం అంతా కూడా 13 గ్రామాలంతా కూడా నువ్వు వెకెట్ చేసిన తర్వాత పూర్తి మత్స్యకారులు ఇన్నసెంట్. బట్ పుణ్యమా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా ఓ డిగ్రీ చదువుకుంటాడు. మత్స్యకారుకి నువ్వేమో యాడ్ చేసినట్టుగా ఏమి నువ్వు ఉద్యోగం ఇచ్చామని చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్. మీ ఇంట్లో ఎవరున్నారు రండి, మీ బ్లడ్ రిలేషన్. నువ్వు కట్టింది 5 సంవత్సరాలు అంతా కట్టే కదా, ఈ 5 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా.
నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ హెస్ గాట్ ది ఎంప్లాయ్మెంట్. ఒక సింగిల్ పర్సన్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. మరి ఏంటి ఇవి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఎంపీలు? భారత్ నువ్వు కూడానా? ఆర్ఎస్ఎస్ కొని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ అంటే మత్స్యకారులు అభిమానిస్తారు. మరి ఇదేనా మీరు చేసేది? మత్స్యకారులందరినీ కూడా చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేసావా? మాధవ్, వాట్ యు డూయింగ్? ఆర్ యు స్టూపిడ్? ప్రెసిడెంట్ నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి కన్సెంట్ లేదా నీకు? మత్స్యకారులు అంటే అంత ఇదేనా? మాకేమో వెళ్తే బాత్రూముల్లో క్లీనింగ్ చేస్తారా అని పోస్టులు ఇస్తామని అంటున్నారు. అంటే ఆర్ వి డిప్రైవ్డ్ పీపుల్? ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? It is not an untouchability. It is not called untouchability. This all is బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఆశయాలకి తూట్లు పొడుస్తున్నారు అన్నమాట. అది చెప్పేవారు ఇప్పుడు కూడా. ప్రజలే దే ద క్రూసేడర్స్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. సోషల్ ఇండస్ట్రీస్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజులు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఎన్ని రోజులు మీ గవర్నమెంట్ మీద నిలిచోదు. భోగాపురంలో ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో కొన్ని వేల మంది మా మత్స్యకారులు, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి. మీ ఏరోస్పేస్లో కానీ, మీ లాజిస్టిక్స్లో కానీ, లేదంటే మీ కార్గోలో కానీ ప్రెస్టీజియస్ జాబ్, డిగ్నిఫైడ్ జాబ్స్ ఫర్ ఆల్ ద డిగ్రీ హోల్డర్ స్టూడెంట్స్ by giving the skill development. ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. సో మీరు ఎంతవరకు కూడా వన్ సైడ్ అయి చూస్తామన్నారు. డెఫినెట్లీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్టిస్ చేస్తాం. ఇక్కడే సుమారు 500 మంది ఎంతమంది అన్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే మా సార్ చెప్పారు, ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు మందం అయిపోయాడమ్మా, ఎన్ని చెప్పినా వింటలేదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు లిస్ట్ తయారు చేసుకోండి, ఆధార్ కార్డులు అన్నీ కలెక్ట్ చేసి ఉంచుకోండి, లిస్ట్ చేసుకోండి. ఒక్కొక్క ఎంప్లాయీకి కూడా ఎవరైతే ఇక్కడ లాస్ అయిపోయారో ఎంప్లాయ్మెంట్, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ధీరోదత్తుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలంటే ప్రేమ అన్నమాట. ఈరోజు చేస్తా ఉన్నాం. నేను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు, ఎందుకు ఇవన్నీ ఇంత అన్యాయం జరుగుతుందో క్వశ్చన్ చేయరు? నాకు అర్థం కావట్లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నామే పవన్ కళ్యాణ్ మీద. పార్టీస్ వేరే అవ్వచ్చు, కానీ సినిమాలు చూస్తాం కదా, సినిమాల్లో అతను చేసిన సినిమాలన్నీ కూడా క్వశ్చనీయరే. సమాజానికి ఏదో మెసేజ్ పంపించే మూవీసే కదా అన్నీ. ఆ రకంగా కదా ఎన్టీ రామారావు గారు, కృష్ణ, మీరందరూ వచ్చారు, మీ అన్ని చిరంజీవి అందరూ కూడా. అందుకే కదా మీరేమో గ్రేట్ హీరోస్ అయ్యారు ఇవి ఆంధ్రప్రదేశ్కి. అందుకే కదా మీ పేరు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు పరిపాలించని చెప్పేసి. క్వశ్చన్ ఎందుకు చేయరు? నాకు ఆశ్చర్యం. ఇప్పటికీ కూడా అసెంబ్లీలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు 3 క్యాబినెట్లకు వెళ్ళలేదు. అసెంబ్లీ అవుతుంటే వెళ్ళలేదు. ఏనుగులు ఉన్న దగ్గరికి వెళ్తాడు ఇతను. అంటే అసెంబ్లీలో ఏనుగులు లేవు, నక్కలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అంటారు. అతనికి కూడా అర్థమైపోయింది అక్కడ నక్కలు తోడేళ్ళు ఉన్నాయని చెప్పి. నిజమే, చంద్రబాబు నాయుడు తోడేళ్ళు, లోకేష్ తోడేళ్ళు, వీళ్ళందరూ తోడేళ్ళు.
మీకు మెజారిటీ వచ్చిందంటే అసెంబ్లీని ఏమో డెమోక్రసీని ఏమో స్టిఫుల్ చేసి గొంతు నొక్కేద్దాం చెప్పి అనుకోవడం కాదు. అలాగే మీరు ఏ బిల్ పాస్ చేయాలనుకుంటే ఆ బిల్నేమో రబ్బర్ స్టాంప్, ఇదేమి అసెంబ్లీ ఏమో ఒక బ్లాక్ బోర్డ్ ఏం కాదు. మీకు కావాలనుకున్న బిల్నేమో బుల్డోజ్ చేసి మీ మెజార్టీతో ఏమో ఒక రబ్బర్ స్టాంప్ లాగా తయారు చేసుకోకండి అసెంబ్లీని. క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ ఈజ్ ది డెమోక్రసీ అన్నమాట. ఆ డెమోక్రసీని ఉంచుకోండి. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి జడుస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ క్వశ్చన్ చేస్తారని చెప్పి, ప్రజల వాయిస్గా నిల్చుంటారని చెప్పేసి. ఇప్పటికే మీకు 2.5 సంవత్సరాలు ఎంత అయింది. ఇప్పటికే కూడా సమస్య వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తా ఉన్నారు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తా, భరత్, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఎంప్లాయీస్ తీస్తారో వాళ్ళందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి మంచి వేజెస్తో ఎంప్లాయ్మెంట్ చేయించు, నువ్వు ఒక ఎంపీగా ఉంటే. అలాగే ఎవరైతే ట్యాక్సీ హోల్డర్స్ ఉన్నారో ఆ ట్యాక్సీలందరికీ కూడా రివైజ్ చేయండి చార్జెస్ అట్ పార్ విత్ ది జీవీకే ఎయిర్పోర్ట్ ఆఫ్ ముంబై. జీవీకే ఎయిర్పోర్ట్ ఆఫ్ ముంబై. అలాగే యూజర్ చార్జెస్ మన డిపార్చర్స్ అండ్ అరైవల్స్ పాసెంజర్స్కి ఒక్కొక్క టికెట్ మీద 870 రూపాయలు అలాగే ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం అట్ పార్ విత్ జీవీకే. ఆ ఢిల్లీ 125 రూపాయలు. ఆ రకంగా చేయండి. నేను ప్రజల తరపు డిమాండ్ చేస్తున్నాను. 125 రూపాయలు ఛార్జ్ చేయండి. ఢిల్లీ కంటే పెద్ద భోగాపురం ఏది, ఏ వైభోగం అది ఇది బొక్క అనుకొని ఇది కాదు కదా. ప్రజలకు చేయండి మేలు. ఢిల్లీ 125 ఏంటి, జీవీకే ముంబై ఎయిర్పోర్ట్ 175 ఏంటి, నువ్వు 875 ఏంటి? ఎందుకు కొట్టుకుంటున్నావు ఎంపీ? అది చేయించండి. అలాగే ట్యాక్సీ ఇది రివర్స్ చేయించండి. అలాగే ఇక్కడ ఉండే వైజాగ్ ఎయిర్పోర్టు ఇమీడియట్గా ఓపెన్ చేయించండి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ పెట్టండి. ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ పెట్టండి. దిస్ ద కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు విశాఖపట్నం నాశనం చేస్తా ఉన్నాడు. నేను కాకుండా మీటింగ్కి వెళ్ళి అక్కడ విజయ్, ముఖ్యమంత్రి విజయ్, సీఎం విజయ్ తమిళనాడు, ఇతను అమిత్ షా అందరూ కూర్చొని అంటారు బుల్లెట్ ట్రైన్ వేయండి. ఎవడూ లేని అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వేసేవాని అంటారు. అమరావతి, చెన్నై, బెంగళూరు అంట. విశాఖపట్నం నీ మైండ్లోకి రాలేదా? మైండ్ తగ్గిందా నీకు? విశాఖపట్నం పట్టించుకోవా? విశాఖపట్నం నుంచి వేయాలని చెప్పి నువ్వు కోరచ్చు కదా. ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఇండస్ట్రియలిస్టు, ఈస్ట్ నేవల్ కమాండ్, స్టీల్ ప్లాంట్స్, ట్రేడ్ అండ్ కామర్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, so much of development is taking place in the Visakhapatnam and seaports, but we are deprived by the connectivity. You taken over the airport and you are not giving any special trains. ఇంతవరకు మెట్రో తెచ్చుకోలేకపోయావు. ఇంతవరకు కూడా త్వరగా వెళ్ళిపోవాలంటే ఎవడో చెప్తున్నాడు, ఆవిడ వాళ్ళ దగ్గర ఉండే మంత్రి సముద్రంలోంచి బోట్ వేసేస్తాడంట భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎవడిచ్చింది సముద్రంలో నుంచి బోట్, ఆ సముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి చచ్చిపో అక్కడ వాళ్ళకి వెళ్ళలేదు. ఈ మధ్యలోనే ఎక్కడికో ఎగిరిపోతాడు. గడిగడికి ఇదే వెళ్ళి పాసింజర్స్ ఎక్కడ ఉన్నారో ఎదుర్కోవాలి. ఎవరిచ్చారు ఈ ఐడియా నాకేం అర్థం కావట్లేదు అనమాట. సచ్ ఏ ఫూలిష్ ఎంపీ అండ్ ఎస్పెషలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు అయ్యన్న పోతుడు గారు. మీకు ఎంత హోదా ఇచ్చారు, మీ కొడుకు రాజ్యసభ ఇచ్చారు, విశాఖపట్నం మీరు ఇంచైనా చేశారా మీరు ఒకసారి ఆలోచించండి.
ఏదైతే రాజాబాబు భోగాపురంలోనేమో మీరేమో సన్రే రిసార్ట్స్ పెట్టుకొని దాంట్లో మీరు షేర్స్ పెట్టుకొని మీరు ఎంత పెట్టుకున్నారో మాకు తెలియదు, కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళక పెట్టారు. మీ ల్యాండ్ వాల్యూస్ పెంచుకున్నారు అంతనే. ఇస్ ఇట్ నాట్ ట్రూ? ఇస్ ఇట్ నాట్ ట్రూ? రాజాబాబు చెప్పు, నువ్వు ఎన్ని ఎకరాలు అక్కడ నువ్వు మా మత్స్యకారం దగ్గర కొడిసావు? నువ్వు సన్రే రిసార్ట్స్కి ఇప్పుడు కోట్లు పలికేలా చేసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం నాశనం చేసి ఆల్ బిజినెస్ పీపుల్ ఎదగడం కోసమే చేస్తా ఉన్నారు ఈ ఎంపీలు, సో కాల్డ్ మినిస్టర్స్, ఎస్పెషలీ టీడీపీ కుట్రపూరిత రాజకీయాలన్నీ కూడా. బండారు సత్యనారాయణకి ఏమీ పడదు. ఏమంటే ఆ రోజా మీద మాట్లాడతారు. ఏదో మేము మీడియాలో ఉండాలండి. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా రారు. సబ్జెక్ట్ రావాలి కదా ముందుకి. విశాఖపట్నం అని అంత వెనక్కి చేసి వస్తుంటే ఇది ఎలాగ మీరు ఒప్పుకుంటారు? గణబాబు ఏంటిది? ఏం చేస్తా ఉన్నావు? పొల్యూషన్ కోసం నువ్వు మాట్లాడు. నేనే పొల్యూషన్ మీద ఏమో పేద ధర్నా చేస్తే ఇప్పుడు వాళ్ళకొకరు కదిలిందన్నమాట. అసెంబ్లీకి గడగడలు ఆడించొద్దు, అసెంబ్లీకి గడగడలు ఆడించొద్దు. ఢిల్లీని మించేసిన పొల్యూషన్ ఇక్కడికి వచ్చేస్తుంటే ఏం చేస్తున్నారు? చవట్లలాగా మీరు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలను. పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు మీరు. త్వరలోనే మేయర్ ఎలక్షన్స్లో చూపిస్తాం మా తడాకా ఏంటనేది. మా తడాకా ఏంటని చూపిస్తాం. ఏమీ తెలీదు. ఏముందో టీఎంసీ వాటరే కదా గూగుల్కి అంటావు. టీఎంసీ అంటే ఎంత తెలీదు. 160 కోట్ల లీటర్ వాటర్ ఏమో నువ్వు రోజుకి ఇస్తున్నావు. కనీసం నువ్వు 5 పైసలు 10 పైసలు తీసుకున్నా సరే ఆ జీఎంసీకి ఎంత వస్తుంది డబ్బు రోజుకి? 10 పైసలు తీసుకుంటే 16 కోట్లు రోజుకి వచ్చేస్తుంది అన్నమాట జీఎంసీకి. అంటే 365 రోజులకి ఎంత వస్తుందండి? 365 రోజులకి ఎంత వస్తుందండి? 4,800 కోట్లు వస్తుంది. అసలు బడ్జెట్ ఆఫ్ జీఎంసీ 4,500 కోట్లు. 4,800 10 పైసలు ఎవడండి? గూగుల్ అడు. 10 పైసలు ఇవ్వలేకపోతే ఇంకెందుకున్నాడు? పోలవరం ప్రాజెక్ట్ కట్టింది మనము, ఇచ్చింది వాటర్ ఆడికి. 10 పైసలు ఇవ్వలేడండి. ఆ జీఎంసీకి 4,800 కోట్లు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో, రోడ్స్ వైడనింగ్, ఫ్లైఓవర్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది విశాఖపట్నం పరుగులు తీస్తాం. మా మేయర్ వస్తే మేము చేసి చూపిస్తాం. ఇది వైఎస్ఆర్సీపీ మేయర్ వస్తే చేసి చూపిస్తాం. భరత్ని అడుగుతాను నేను ఒకసారి. నిన్ను కూడా పట్టుకుంటాం. నువ్వు ఎంత మీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఎంత డబ్బులు నువ్వు ఇప్పుడు వరకు ఇచ్చావు? ₹1 ఇచ్చావా విశాఖపట్నంకి? నేను ఎందుకు అడగట్లేదు ఈ చంద్రబాబు నాయుడు? ప్రతి సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో చెయ్యాలి కదా. ₹1 ఇచ్చావా నువ్వు? ఎందుకు అడగరు? దమ్ముంటే అసెంబ్లీలో అడగండి ఒకసారి అతన్ని. ఇవన్నీ తీస్తాం, ఇవన్నీ కూడా త్వరలోనే. జై హింద్, జై జగన్. 27వ వార్డులో చేశారు, తర్వాత 30 వార్డులు చేశారు. ఇంకా కొన్ని వార్డులు కూడా ఏంటంటే మన 33వ వార్డు మా రమేష్ గారు వార్డులో కూడా చేశారు. మా 34వ వార్డులో చేశారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడేమో ఇమీడియట్గా మేము స్పందిస్తా ఉన్నాము, చేస్తాము. ఇంకా గట్టి ప్రోగ్రామ్ చేస్తాం ఈ వాటర్ మీద. దీని మీద డిబేట్ కూడా పెడతాము. చాలా పెద్ద ఇష్యూ ఇది. మీరు చెప్తాను అడుగుతున్నారు. 160 కోట్ల లీటర్ ఆఫ్ వాటర్ ఇవ్వడం అంటే ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చలవన ఆ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వల్ల అంటే ఆ ప్రాజెక్టు కలిసి వస్తుంది.
అంతే కదండి. తరిమేస్తావు అంటే ఆ గూగుల్ని కానీ రిలయన్స్ డేటా సెంటర్స్ని కానీ ఆ డేటా సెంటర్స్ అన్ని వస్తున్నప్పుడు డిమాండ్ చేయొద్దు. నో అదర్ స్టేట్ ఈస్ రెడీ టు టేక్ దోస్ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫెసిలిటీ ఆఫ్ వాటర్ గివింగ్. దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఫెసిలిటీ ఆఫ్ గివింగ్ ది ఎలక్ట్రికల్ సప్లై. ఒక ఓన్లీ ఆంధ్రాకే ఉంది అది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్. ఇంకెవరు కూడా బిడ్డింగ్ రారు. నో వన్ ఈస్ దేర్ టు టేక్ దిస్ గూగుల్ ప్రాజెక్ట్ ఎనీవేర్ ఇన్ ద ఇండియా. మనకే ఉంది, నో కంట్రీ ఈవెన్. అలాంటి డిమాండ్ చేయొద్దు లోకేష్, డిమాండ్ చేయొద్దు. గూగుల్ అండి అభివృద్ధికి వ్యతిరేకం కాదు. బట్ హౌ మచ్ పొల్యూషన్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్? హైయెస్ట్ డెసిబెల్స్ నాయిస్ పొల్యూషన్ 20 కిలోమీటర్ల రేడియస్. భూమిలో ఉండే కడుపులో ఉండే బిడ్డకి కూడా అది పాడు చేస్తుందన్నమాట. హౌ మచ్ కార్బన్ ఇట్ విల్ గివ్. ఎంత ఏసీలు నువ్వు పెడుతున్నావు కాబట్టి ఎంత కార్బన్ పైకి వస్తుంది, నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది. ఓజోన్ లేయర్కి ఎంత దెబ్బతింటుంది? యూవీలోస్ రావా? ఇవన్నీ మనకేమో మ్యూటేషన్ చెంది మానవ జాతికి హానికరం కాదా? అలాగే ఈ 160 కోట్ల లీటర్ ఆఫ్ వాటర్ ఏమో సముద్రంలో కుదురుతావు, ఎకోసిస్టమ్ పాడైపోయి చేప అంతా కూడా పిల్ల పెట్టడానికి వచ్చేటప్పుడు సముద్రం ఒడ్డుగా వస్తుంది. ఏ చేపైనా తాబేలైనా ఏదైనా సరే. అంటే కంప్లీట్ విశాఖపట్నంలో ఉండే కోస్టల్ ఏరియా అంతా కూడా నక్కపిల్లి వారు కూడా ఏ చేప పిల్ల కూడా బతకదు. ఇంకా మత్స్యకారులు ఏంటంటే వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకుని వస్తా ఉన్నారన్నమాట. ఇది చాలా పెద్ద డిబేటు, టేకప్ చేస్తాం. ఇది కావాలని చెప్పేసి ఇచ్చే లోకేష్ వీళ్ళందరూ కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు. సాక్రిఫైస్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్, ప్రజల లైఫ్ని వీళ్ళు పనంగా పెడతా ఉన్నారన్నమాట. నో మ్యాన్ ల్యాండ్ ఏరియాలో తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. నో మ్యాన్ ల్యాండ్ ఏరియా వేరే దూరంగా వెళ్ళిపోవాలి. గూగుల్ కొన్ని కోట్లు సంబంధించింది. ఏమండి గూగుల్ ఏమో ఈరోజు 10 పైసలు లీటర్కి ఇవ్వలేదండి, నాకు అర్థం కాదు. నేను వాట్సాప్ పంపిస్తే నాకు వాట్సాప్ పంపిస్తే బ్రాడ్కాస్టింగ్ నేను ఈ మధ్య ఆప్షన్ అందుకనే ఒక మెసేజ్ వాట్సాప్కి నాకు 50 పైసలు ఛార్జ్ చేస్తుంది వాట్సాప్ కోడ్. మరి వాళ్ళందరూ ఈ సోకాల్ ఈ డేటా సెంటర్ మీద డిపెండ్ అవ్వాలి కదా. ఈ డేటా సెంటర్ ఎంత డబ్బు ఇస్తున్నాడు ఈ గూగుల్ వాడికి ఇస్తున్నాడు ఈ డేటా సెంటర్కి? దర్ మింటింగ్ మనీ. ఎమ్మెల్యేకి ఏం హక్కు ఉంది చెప్పడానికి? అది చెప్పేస్తే స్పీకర్ ఇచ్చేస్తాడా? Let the speaker utter this word. Let the government utter this word saying that Pratipaksh Hoda istunam. We want the right. We are not begging. నా దానం చేసేది కాదు. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నువ్వు దానం చేయడం ఏంటి? అడగాలి మీది. We're demanding our right. Questioning the government is the democracy. అది మెయింటైన్ చేయి. ఓకే, ప్రజలు ఇవ్వలేదు, డజన్ మీన్ ఏమో 5 సంవత్సరాలు నువ్వేమో నీ ఇష్టారాజ్యంగా చేసేస్తానంటే ఏమవుతుంది? ఇంకే ఇలాగే అవుతుంది అన్నమాట. నన్ను ఎవడు చేయలేదులే. సిబిఐ ఎంక్వైరీ చేసుకోలేకపోతున్నావు టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, యువర్ ఇన్నసెన్స్. లోకేష్ అంటాడు అసెంబ్లీలోని ఎవరు లేరు కాబట్టి సిగ్గుంటారు కదా లోకేష్. స్పోర్ట్స్ కోటా అనేది ఏంటంటే ఎవరికైనా ఇచ్చేస్తాడంట. లక్షల మంది స్పోర్ట్స్ కోటాలు ఉన్నారు. మా రిలీవీధిలో మంచి ఫుట్బాల్ ప్లేయర్లు ఉన్నారు, ఇచ్చేవా జాబు. మంచి బాక్సర్స్ ఉన్నారు, ఇచ్చేవా జాబు. మంచి కరాటే వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవా జాబు. మా రిలీవీదే చాలు గడగడలు ఆడించేస్తుంది స్పోర్ట్స్లోని. దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఈవెన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో కూడా స్పోర్ట్స్ కోటాలో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళి ఎయిర్మెన్కి వెళ్ళాలన్నా లేదా ఇండియన్ నేవీ పెట్టి ఆఫీసర్ సీరియస్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతారన్నమాట. ఓకే, సో అండ్ సో ఈవెంట్లో ఇది రావాలి, సర్టిఫికేట్ ఉండాలి స్టేట్ది, ఇవన్నీ కూడా. ఫర్ దట్ దే విల్ కండక్ట్ ఎగ్జామ్. అంటే వాళ్ళకి
మార్క్స్ తగ్గిస్తారు. అర్థమైందండి? సేమ్ మార్క్స్ ఉండదు. 100కి 50 పాస్ మార్క్ అయితే వీళ్ళకి 100కి 30 పాస్ మార్క్ పెడతారు. అంతేగాని ఇష్టం వచ్చినడికి ఇచ్చేయడం కాదు కదా. లోకేష్ చెప్తా ఉన్నాడు అన్నమాట, చాలా ఆశ్చర్యపోతుంది. ఏమైంది పివి సింధుకి ఇచ్చాను. పివి సింధు ఈస్ గ్రేట్, షీ ఈస్ ఐకాన్ ఆఫ్ ద స్పోర్ట్స్. ఓకే, ఒలింపిక్స్ ఆడింది తను, ఎన్నో పథకాలు తీసుకొని వచ్చింది భారతదేశానికి. షీఈస్ ఎ ఫెదర్ ఫర్ ద ఇండియా, షీఈస్ ఎ ఫెదర్ ఫర్ ఇండియా, Tendulkar. Okay, and Dhoni.